ఆనంది ఆదిత్య పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి తర్వాత జరిగే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోలేదు కదా అనేసి పూజారి తాత ఆనందితో చెప్తాడు కదా. అమ్మ ఆనంది, మీకు పెళ్ళైతే అయ్యింది కానీ ఇంకా వ్రతం అవ్వలేదు కదా తల్లి, కాబట్టి మీ ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యండి, మీ వాళ్ళందరినీ పిలవండి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే చాలా మంచిది అనేసి పూజారి తాత ఆనందికి ఆదిత్యకి చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి సునంద గారింటికి వెళ్తారు. సునంద గారిని పిలుస్తూ ఉంటే ఆవిడ నేను రానంటే రానని చాలా మాటలు అంటుంది. ఆనంది ఆదిత్య ఇద్దరు బాధపడి తిరిగి వచ్చేస్తారు. అలాగే జ్యోతమ్మ సూర్యబాబుని పిలుస్తారు. వాళ్ళు చాలా సంతోషంగా మీకు మేము అమ్మా నాన్న లెక్క, మీకు మేము బట్టలు తీసుకొని వస్తామని కూడా చెప్పేస్తారు. ఇంకా పూజకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఆ రోజే వ్రతం అన్నమాట. ఇంకా గుళ్ళోనే వ్రతం కదా, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే జీవన, శశికాంత్ గారు, చైతన్య వస్తారు సునంద గారింటి సైడ్ నుంచి. ఇంకా జీవన వచ్చినప్పటి నుంచి కూడా ఈ పూజ ప్రశాంతంగా జరగకూడదు, ఏదో ఒకటి చేసి ఈ పూజ చెడగొట్టాలి అనేసి ఒక అబ్బాయికి డబ్బులు ఇచ్చి ఏదో మొత్తానికి పౌడర్ అయితే తెప్పించేస్తుంది అనమాట. ఆ పౌడరు దేంట్లో కలిపినా సరే ఇలా మంట వేయగానే ఆ పౌడర్ పెద్ద మంట వచ్చేటట్టుగా మాట్లాడిపించి ఆ పౌడర్ తెప్పించుకుంటుందా. ఇంకా సరేనని అక్కడ స్వామివారికి ఏర్పాట్లన్నీ ఆనంది చూసుకుంటూ ఉంటే జీవన వస్తుంది, ఆడావిడ చేసేస్తూ ఉంటుంది. ఏంటి ఈ పూలు అక్కడ పెట్టారేంటి, ఇక్కడ పెట్టారేంటి, దగ్గర పెట్టాలి కదా దేవుడికి, అది ఇది అంటూ ఉంటే అప్పటికి చైతన్యకి డౌట్ వస్తుందన్నమాట. ఏంటి జీవన, ఎప్పుడు పని చేయి, నువ్వు పని చేస్తున్నావేంటి, అది కూడా నువ్వు అసలు ఇవాళ పూజకు వచ్చావంటేనే నాకు డౌట్గా ఉంది. ఇదిగో చెప్తున్నా, నువ్వు ఏదైనా చెయ్యకూడని పనులు చేసినా, ఈ పూజకి ఆటంకం తేవాలని చూసినా నా చేతిలో నీకు మామూలుగా ఉండదు అనేసి అప్పటికి జీవనకి చైతన్య క్లాస్ పీగుతాడనమాట. జీవన అంటుంది, నా మీద ఎప్పుడు నీకు అనుమానమే, ఒక్కసారైనా నన్ను మంచిగా ఆలోచిస్తావా అసలు అనేసి కోపడుతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడే పంతులు గారు అంటారు, అమ్మ దుర్ముహూర్తం రాకముందే కొత్త దంపతులు ఇద్దరు వచ్చి ఇక్కడ పూజ కూర్చోండి అనగానే ఆదిత్య ఆనంది ఇద్దరు వస్తారు. చక్కగా పూజ దగ్గర కూర్చుంటారనమాట. ఇంకా పూజ దగ్గర కూర్చుంటారా, ఇంకా అందరూ దండం పెట్టుకుంటూ ఉంటే జీవన అప్పుడే అక్కడ ఉన్నటువంటి దీపారాధన కుందులు అక్కడ ఉన్నటువంటి అక్షింతల్లోకి పడేస్తుంది. ఒక్కసారిగా మంటలు పెద్ద పెద్దవి వస్తాయి. అప్పుడు వెంటనే ఆదిత్య చూసి ఆనంది మంటలు వస్తున్నాయి అని చెప్పేసి గబగబా ఆ ప్లేట్ తీసుకొని వెనకాలకి విసిరేస్తాడు. ఇంకా జీవన అమ్మయ్య ఈ వ్రతం ఆగిపోయింది, ఈ పూజ ఆగిపోయింది, నేను అనుకున్నది జరిగింది అనేసి వ్రతం ఆగిపోయింది అనేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇందుమతి అలా దండం పెట్టుకున్నటువంటి ఇందుమతి గబగబా చూసి జీవన ఏంటి ఊరికి కలవరిస్తున్నావు, ఏం జరిగింది అనేసి అనగాని పెద్దమ్మ పూజ ఆగిపోయింది పెద్దమ్మ, వ్రతం ఆగిపోయింది పెద్దమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఓసి పిచ్చి మొహం దాని, అక్కడ పూజ జరుగుతుంది, వ్రతము ఆగిపోలేదు, నువ్వు పగటిపూట కలగంటున్నావేంటి అని చెప్పేసి జీవనాన్ని పట్టుకొని ఇందుమతి అరుస్తూ ఉంటుందన్నమాట. జీవన ఇప్పుడు దాకా కంటున్నది కళ అన్నమాట. అంటే దాంట్లో అక్షింతల్లో ఆ పిండి కలిపేస్తుంది కదా, తను తీసుకొచ్చినటువంటి పౌడర్ అయితే కలిపేస్తుంది. మంటలు ఇంకా రావు, కాకపోతే ఇంకా ఆ పని స్టార్ట్ చేయలేదు. జీవన వేసుకున్నటువంటి ప్లాను ఇంకా అమల్లోకి రాలేదు. అలా అమలు చేస్తే ఏం జరుగుతుంటుందని ఊహించుకొని అది జరిగిపోయినట్టుగా కలగంటుంది అనమాట జీవన. ఇందుమతి దెబ్బకి జీవన మేలుకుంటుంది. అప్పుడే ఇందుమతి అడుగుతూ ఉంటుంది, ఏంటి జీవన ఏదో చేస్తా ఇరగదీస్తా అన్నావు, ఏంటి ఇంకా స్టార్ట్ చేయలేదనగానే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండు పెద్దమ్మ అని చెప్పేసి ఇంకా అందరి వైపు చూస్తూ ఉంటే అందరూ రెండు చేతులు జోడించి చక్కగా నమస్కారం చేసుకుంటూ ఉంటారు. అప్పుడే జీవన అక్కడ ఉన్నటువంటి దీపారాధన కుందలు ఆ అక్షంతల్లోకి పడేస్తుందన్నమాట. కానీ ఆ దీపారాధన కుందల్లో వెలుగుతున్నటువంటి దీపారాధన ఆరిపోతుందే తప్ప అక్కడ ఉన్నటువంటి అక్షంతలు ఏమంట అంటుకోవు. ప్రశాంతంగా అందరూ దండం పెట్టుకుంటూ ఉంటే అప్పుడే చైతన్య కళ్ళు తెరిచి చూస్తాడు. అదేంటి దీపారాధన కుందులు అలా పడిపోయాయి, జీవన అక్కడ ఉన్నది నువ్వే కదా, కావాలని చేసావా అనగానే నేను కావాలని ఎందుకు చేస్తాను చేతు, ఏదో తీయబోయి చేయి జారి పడిపోయింది అంతే అని చెప్పేసి జీవన చెప్తుంది. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడనమాట, చేతు జీవనాన్ని అరవ మాకు, తను కావాలని చేయలేదు కదా, అక్కడదేదో సర్దబోయి పడిపోయింది అంతే కదా, పూజలు జరిగేటప్పుడు ఇవన్నీ కామన్ కాబట్టి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేసి అక్కడ వెలుగుతున్నటువంటి దీపారాధన కుందని తీసి మళ్ళీ ఆయిల్ వేసి ఒత్తులు వెలిగించి అందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పంతులు గారు వ్రతానికి సంబంధించి చేయాల్సిన పూజలన్నీ చేస్తారు. వ్రతం
చక్కగా ఎటువంటి ఆటంకం లేకుండా కంప్లీట్ అవుతుందన్నమాట. అప్పుడే పంతులు గారు అంటూ ఉంటారు, అమ్మ పూజ అయితే జరిగిపోయింది, ఇంకా పుట్టింటి వాళ్ళు వచ్చి పిల్లలిద్దరికీ బట్టలు పెట్టండి అనేసి అనగానే సూర్య గారు జ్యోతి వైపు చూసి జ్యోతి అనేసి అనగానే కూర్చున్నటువంటి జ్యోతి సూర్యబాబు లెగుస్తారు. వెంటనే వాళ్ళకి ఇవ్వవలసిన బట్టలన్నీ బొట్లు పెట్టి ఆనందికి ఏమో జ్యోతి గారు, అలాగే ఆదిత్యకి సూర్యబాబు చక్కగా బొట్లు పెట్టి వాళ్ళ బట్టలు వాళ్ళకి పెట్టేస్తారనమాట. ఇంకా ఆనంది ఆదిత్య సూర్యబాబుకి జ్యోతమ్మకి కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటారు. ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. పెళ్ళైనప్పుడు నేను మా అమ్మకి మా నాన్నకి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోలేకపోయాము, ఇప్పుడు ఈ వ్రతం వల్ల మేమిద్దరం కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాం, నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఆనంది చాలా చాలా సంతోషపడిపోతూ ఉంటే ఆదిత్య కూడా ఆనందిని చూసి సంబరపడిపోతూ ఉంటాడు. నువ్వు అనుకున్న కళ నెరవేరింది కదా, మీ అమ్మ మీ నాన్న ఆశీర్వాదం తీసుకున్నాం కదా, అది కూడా దంపతుల్లాగా అని చెప్పేసి ఇద్దరు చాలా బాగా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా అప్పుడే పంతులు గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడే సూర్యబాబు జ్యోతమ్మ అంటూ ఉంటారు, చూడండి ఆనంది, నువ్వు మీ మామయ్య దగ్గర మీ నాన్నగారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోండి అనేసి అనగానే ఆదిత్య ఆనంది శశికాంత్ దగ్గర సింహాద్రి గారి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇంకా అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, ప్రసాదాలు అందరూ తీసుకోండి, దేవుడు వారి ప్రసాదాలు అనగానే అందరూ ఓకే అంటారు. వీళ్ళందరూ ఇక్కడుంటే జీవన గుడిలో అటు ఇటు తిరుగుతుచ్చా నేను అనుకున్నది జరగలేదు. ఆనంది ఆదిత్యకి జరగబోయే వ్రతం ఆపేద్దాం అనుకుంటే వ్రతం బాగా జరిగింది, వాళ్ళు అనుకున్నది నెరవేరింది, నేను అనుకున్నది జరగలేదు. ఇంతకి వాడు పౌడర్ ఇచ్చిన వాడు నన్ను మోసం చేసినట్టున్నాడు, మంటలు రాకుండా అలా ఆరిపోయిందేంటి, ఎవరో నీళ్ళు పోసి ఆరిపినట్టే అనేసి జీవన తెగ కంగారు పడిపోతూ నేను ఇంత కంగారు పడుతున్నా, పెద్దమ్మ చూడు ప్రశాంతంగా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుకుంటుంది అనేసి ఇందుమతి వైపు కోపంగా చూస్తూ జీవన అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉండేలోపు జీవన భుజం మీద చేయబడుతుందన్నమాట. వెంటనే జీవనకి కొంచెం టెన్షన్ వస్తుంది, ఇదేంటి నా భుజం మీద ఎవరు చేయి వేశారు అనేసి కొంచెం టెన్షన్గా ఇటు తిరిగి చూసేలోపు ఇంకెవరు ఆనంది ఉంటుందన్నమాట. ఆనంది వెంటనే ఏంది జీవన, ఆడ పూజ జరిగితే ప్రసాదం తీసుకురాకుండానే ఎక్కడికి వచ్చినవేంది, ఏం ఆలోచిస్తున్నావు ఏంటి, వ్రతం ఆపేద్దామని నేను చేసిన ప్రయత్నం ఏమీ జరగలేదు అని ఆలోచిస్తున్నావా అనేలోపు జీవనకి ఫీజులు ఎగిరిపోతాయి అన్నమాట. ఏంటి ఆనంది ఏం మాట్లాడుతున్నావు, నీ వ్రతం ఆగితే నాకెందుకు సంతోషం అనేసి అనగానే తప్పుడు మాటలు మాకు జీవన, నువ్వు ఈ వ్రతం ఆపాలని చెప్పి నువ్వు ఎన్నో ఏర్పాట్లు చేసావు, అది నాకు తెలియదు అనుకుంటున్నావా, అయినా నేను నీకేం చేసినా జీవన, చిన్నప్పటి నుంచి కూడా నేను బాగానే చూసుకున్నా కదా, నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ అందేటట్టుగా చేశాను కదా, సూర్యబాబుని జ్యోతమ్మని నీకు అమ్మా నాన్నగా ఇచ్చాను కదా, నీకు లైఫ్లో అంతకంటే ఏం కావాలా అని చెప్పేసి జీవనాన్ని లాగిపెట్టి కొడుతూ ఉంటే ఇందుమతి చూస్తూ ఉంటుందన్నమాట. ఓయమ్మో, ఈ ఏర్పాట్లలో నేనున్నానని నా పేరు తెలిస్తే ఆ చెంపదెబ్బలు నాకు కూడా పడతాయి, కాబట్టి కంచి నేను తప్పించుకోవాలని తప్పించుకునే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంటుంది. ఇంకా జీవన అంటుంది, ఏం మాట్లాడుతున్నావు ఆనంది అనేసి అనగానే, ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా, ఈ వ్రతం ఆపేయటానికి నువ్వు పౌడర్ తెప్పించిన విషయం నాకు తెలుసు, అదంతా కూడా జరగకుండా చేసింది నేనే అని చెప్పేసి ఇంకా ఆనంది చెప్పుకొని వస్తూ ఉంటుంది. పూజ జరిగేటప్పుడు పంతులు తాత చెప్తాడనమాట, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏది వచ్చినా సరే, ఏమి ఆటంకాలు వచ్చినా పీటల మీద నుంచి లేకూడదు అనేసి, కాకపోతే గుళ్ళో ఒక చిన్న పాప ఆడుకుంటూ పడిపోతుంది అమ్మా అనేసి పిలవగానే ఆనంది ఆ పాపను లేపాలని గబగబా పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ బుడ్డదాన్ని కాపాడుతుంది. అప్పుడే అక్కడికి జీవన ఇందుమతి కూడా వెళ్తారు. ఇందుమతిని జీవన అడుగుతుంది, ఏంటి పెద్దమ్మ నువ్వు కూడా పరిగెత్తుకుంటూ వచ్చావేంటి అనేసి అనగానే, ఇదిగో ఆ పిల్ల పడిందని తెలిసిన వెంటనే ఆనంది వచ్చింది కదా, మనం రాకపోతే ఇలాగ మానవత్వం లేదు మంచితనం లేదు అనేసి జనాలు తిట్టుకుంటారని వచ్చాను జీవన అనేసి ఇందుమతి గారు చెప్తారనమాట. ఇంకా జీవనాన్ని అరుస్తూ ఉంటుంది కదా ఆనంది, అప్పుడే అక్కడికి జ్యోతమ్మ కూడా వస్తుంది. వచ్చి ఏంటి ఆనంది, జీవన ఏం చేసింది, మళ్ళీ ఏదో ఒక పని చేసే ఉంటుంది, నీ కోపం వచ్చింది అంటే జీవన చేయకూడని పని అయితే చేసింది, జీవనాన్ని ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి అప్పటికి అడుగుతూ ఉంటారన్నమాట జ్యోతమ్మ. ఇంకా జ్యోతమ్మకి అసలు విషయం తెలిస్తే చాలా బాధపడిపోతుంది అనేసి, ఏమీ లేదు జ్యోతమ్మ, నేను ఇంట్లో నుంచి వచ్చేసాను కదా, అత్తయ్య గారు నీ ఎవరు చూసుకుంటారు, అందుకే జీవన అత్తయ్య గారి బాధ్యత నీదే, అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకో, టైంకి తినేటట్టు చూసుకో అనేసి జీవనకి అత్తయ్య గారి బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పేసి ఇంకా జ్యోతమ్మకి అబద్ధాలు చెప్తూ ఉంటుంది ఆనంది. వెంటనే జీవన అనుకుంటూ ఉంటుంది, ఆహా ఎంత తెలివే నీకు,
నీకు అన్ని అమ్మకు అబద్ధాలు చెప్పి మొత్తానికి నేను ఆడిన నాటకం అయితే బయటికి విప్పలేకపోయావుగా. ఎందుకంటే జ్యోతి మీ అమ్మ కదా, మీ అమ్మ బాధపడుతూ ఉంటే నువ్వు తట్టుకోలేవు కదా, అందుకే కదా అనేసి జీవన అలా ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి అప్పుడే అక్కడికి చైతన్య, శశికాంత్ గారు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడే చైతన్య పొగుడుతూ ఉంటాడనమాట. మా అన్నయ్య మా వదిన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. చూడు వదిన, మీ అత్తయ్య గారు అదే మా అమ్మగారు రాలేదని బాధపడ, మాకు త్వరలోనే వస్తారు, మనందరం కలిసిపోతాం. కాకపోతే నాది ఒకటే కోరిక, మీ ఇద్దరు ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి. ప్రేమ అనేది ఉంటే భార్యాభర్తలకి వాళ్ళు ఎక్కడైనా సరే, అడవుల్లో అయినా సరే హ్యాపీగా బతికేస్తారు కదా. కాబట్టి ఆనంది వదిన ఎక్కడున్నా సరే మా అన్నయ్యని సంతోషంగా ఉంచుకుంటుంది. మా అన్నయ్య అంటే మా వదినికి పంచ ప్రాణాలు. కాబట్టి మా అన్నయ్య గురించి, మా వదిన గురించి మేము ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మా వదిన ముందు అవి బలాదూర్ అని చెప్పేసి వాళ్ళ వదిన్ని తెగ పొగుడుకుంటూ ఉంటాడనమాట చైతన్య. ఇంకా అప్పుడే జ్యోతమ్మ కూడా అంటూ ఉంటుంది, చూడండి ఆనంది, ఆదిత్య, మీ ఇద్దరికి చక్కగా పెళ్ళయింది. మీ ఇద్దరు సంతోషంగా కొత్త జీవితం సాగించాలనుకుంటున్నారు. మీరు అనుకున్న బాటలో మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే మీ అత్తయ్య వాళ్ళు మీరు అందరూ కలిసి మీ అత్తయ్య మీ దగ్గరికి వచ్చి మీ ఇద్దరిని కూడా ఇంటికి తీసుకువెళ్ళే రోజు త్వరలోనే వస్తుంది. మీరు అనవసరంగా వేరే వేరే విషయాల గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అనేసి జ్యోతమ్మ సూర్యబాబు మళ్ళీ ఇంకోసారి ఆనందికి ఆదిత్యకి చెప్తారనమాట. ఇంకా ఆనంది తెగ సంబరపడిపోతూ ఉంటుంది. మా అమ్మ మా నాన్న ఆశీర్వాదం అందింది, నాకు చాలా సంతోషంగా ఉందని హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. మొత్తానికి ఆగాలనుకున్న పూజ ఆగకుండా సవ్యంగా జరిగిపోయింది. జీవన ఇందుమతి మటుకు తెగ టెన్షన్ పడి బాధపడిపోతూ ఉంటారు వ్రతం జరిగినందుకు. ఇంకా సూర్యబాబు, జ్యోతమ్మ, సింహాద్రి వీళ్ళందరూ కూడా వ్రతం చక్కగా జరిగింది, హ్యాపీగా జరిగింది అని మాట్లాడుకుంటూ ఉండేలోపు గుడికి సంబంధించిన పెద్దలు కొందరు వస్తారనమాట. వచ్చి అమ్మ ఆనంది అంటే మీరే కదా అనేసి అనగానే అవును నేనే అన్నట్టుగా ఆనంది తలూపుతుందా. అమ్మ మీతో మేము ఒక విషయం మాట్లాడాలి అనేసి కొంచెం కోపంగానే గుడికి సంబంధించిన పెద్దలందరూ వస్తూ ఉంటే ఏంటి వీళ్ళందరూ నాతో ఏం మాట్లాడాలి అనేసి ఆనంది కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందన్నమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.